ఎవ్రీవన్ ఈరోజు మనం రిడండెంట్ కనెక్షన్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ దిస్ ప్రాబ్లం a tree is an undirected graph that is connected and has no cycles అంటుంది. You are given a graph that started as a tree with n nodes labeled from 1 to n అంటుండు. సో 1 నుంచి స్టార్ట్ చేస్తుండు, ఇంకా n దాకా వెళ్తుండు విత్ అడిషనల్ ఎడ్జ్ యాడెడ్. సో అన్ని ఎడ్జెస్ కనెక్ట్ చేస్తే ట్రీ అవుతుంది. ఇంకొక ఎడ్జ్ యాడ్ చేస్తుండ అనమాట తర్వాత. సో ద యాడెడ్ ఎడ్జ్ హ్యాస్ 2 డిఫరెంట్ వర్టిసెస్ ఫ్రమ్ ఫ్రమ్ 1 టు n అంటుండు. సో ఈ నోడ్స్ ఈ ఎడ్జ్ అన్నమాట. ఈ ఎడ్జ్ 2 డిఫరెంట్ వర్టిసెస్ అంటే 2 నోడ్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో వాజ్ నాట్ అన్ ఎడ్జ్ దట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో వాజ్ నాట్ అన్ ఎడ్జ్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే ఈ ఎడ్జ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ లేదనమాట దీనిలో. ఓకేనా, అంతే. A graph is represented as an array edges of length n అనమాట, where edges equal to a comma b అంటుండు, which indicates there is a edge between nodes a and b అంటుండు. సో return an edge that can be removed so that the resulting graph is a tree of n nodes. If there are multiple answers, return the answer that occurs in the last in the input. సో ఇప్పుడు మనకి ఈడ చూసుకుంటే ఏమిస్తుండు చూస్తా. సో ఇది యూజ్ చేస్తాం. ఈడ మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఇన్పుట్ తీసుకుంటే వాడు ఇది ఎడ్జెస్ ఇచ్చిండు ఇన్పుట్ లా 1 అనుకుందాం, ఇది 1. సో 1 కి మనకు ఏం కనెక్ట్ చేస్తుండు, 2 కనెక్ట్ చేస్తాడు. 2 కనెక్ట్ చేసిండు. దాని తర్వాత 1 కి 3 కూడా కనెక్ట్ చేసిండు. ఓకే, 3 కనెక్ట్ చేసిండు. అయితే ఇప్పుడు ఏమడుగుతుండంటే, ఇప్పుడు మళ్ళా తర్వాత 2, 3 కనెక్ట్ చేసిండు లాస్ట్కి. సో మనకి ఏది తీసేయాల్సిన అవసరం ఉంది అంటే ట్రీగానే ఉండాలన్నమాట. ఇది ట్రీ స్ట్రక్చర్గా ఉండాలి. ఇప్పుడు చూస్తే సైకిల్ అయిపోయింది, ఇది మొత్తం సైకిల్ స్ట్రక్చర్ అయిపోయింది. సో దీన్ని ట్రీగా మార్చాలంటే ఏదో ఒకటి తీసేయాలి. మనకేమడుగుతుండంటే లాస్ట్ తీసేయమని చెప్తుండు. మనకు ఇదన్నా తీసేయచ్చు, కానీ మనం లాస్ట్కి ఏదైతే యాడ్ చేసినామో అది తీసేయాలి. లాస్ట్కి యాడ్ చేసిన కనెక్షన్ ఇది. సో అది అయితే మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం అంటే, మనం యూనియన్ అండ్ ఫైండ్ ఆల్గరిథం యూజ్ చేసుకుంటే దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. యూనియన్ అండ్ ఫైండ్ ఆల్గరిథం అంటే ప్రతి నోడ్కి ఒక పేరెంట్ ఉంటుంది. ఆ పేరెంట్ ఫస్ట్లీ దాని పేరెంట్ అదే అవుతుంది. ప్రతి నోడ్కి ఒక ర్యాంక్ ఉంటుంది. ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ 1 ఉంటుంది. ర్యాంక్ 1 ఉంటుంది. సో ఇప్పుడు ర్యాంక్ 1 దీనికి సేమ్. ఇప్పుడు 1కి 1 ఉంది, ఇప్పుడు 2కి 2 ర్యాంక్, 3కి 3 ఉంది. సారీ, పేరెంట్ 2కి 2, 3కి 3, ర్యాంక్స్ వచ్చేసి 1 ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మనం ట్రాక్ చేసుకుందాం. ఇది మనం పేరెంట్స్ ట్రాక్ చేద్దాం. పేరెంట్ వచ్చేసి 0 నుంచి వాడు అడుగుతుండు. 0 నుంచి అడుగుతలేడు, 1 2 3 అంటుండు కాబట్టి 1 2 3. సో ఇనిషియల్లీ పేరెంట్ 1కి 1, 2కి 2, 3కి 3 ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం ర్యాంక్స్ ట్రాక్ చేద్దాం. సో ర్యాంక్స్ వచ్చేసి 1 2 3. ఇక్కడ ర్యాంక్స్ ర్యాంక్ 1 1 1 ఉన్నాయి. సో మనకు ఏమడుగుతుండు, మనం ఏం చేస్తామంటే యూనియన్ అండ్ ఫైండ్ లా 1 2 కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ రెండిటి ర్యాంక్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 1ది ఇంకా 2ది
ర్యాంక్స్ సేమ్ ఉన్నాయి, 1ది ఇంకా 2ది ర్యాంక్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఉన్నప్పుడు 1 అన్న పేరెంట్ అనుకోవచ్చు, 2 అన్న పేరెంట్ అనుకోవచ్చు. నేను ఇక్కడ 1ని పేరెంట్ అనుకుంటున్నా. సో ఈ ఇది రిమూవ్ చేసి ఇక్కడ 2ని 2 పేరెంట్ గా అనుకోకుండా ఇప్పుడు 2కి నేను 1 పేరెంట్ గా అసైన్ చేస్తాను ఇట్లా. సో ఇట్లా పేరెంట్ ఇది అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీని ర్యాంక్ చేంజ్ చేస్తాం. ఏంది ఇప్పుడు ఈ పేరెంట్ది ర్యాంక్ చేంజ్ చేస్తాం, కానీ 1ది పేరెంట్ 1 గానే ఉంటది. సో ఇప్పుడు పేరెంట్ వచ్చేసి 2కి 1 అవుతుంది. ఇక్కడ +1 అవుతుంది ర్యాంక్. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు 2కి 3 కనెక్ట్ చేస్తుండు, సారీ 1కి 3 కనెక్ట్ చేస్తుండు. సో 1కి 3 కనెక్ట్ చేసినప్పుడు దీని పేరెంట్ వచ్చేసి చెప్పినట్టు ఇప్పుడు దీని ర్యాంక్ 2 ఉంది కదా, ర్యాంక్ 2 ఎక్కువ కాబట్టి ర్యాంక్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఎందుకంటే దీని ర్యాంక్ 1 ఉంది కాబట్టి ఇప్పుడు దీని పేరెంట్ ఇది అయిపోతుంది మళ్ళీ. సో ఇప్పుడు 3 పేరెంట్ కూడా 1 అయిపోతుంది, ఇక్కడ 1 అయిపోతుంది. దాని తర్వాత మనది ర్యాంక్ వచ్చేసి ఏం అప్డేట్ కాదు, ఈసారి అప్డేట్ కాదు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే ర్యాంక్స్ సేమ్ అయినప్పుడే మనం ఒక ర్యాంక్ యాడ్ చేస్తాం అన్నమాట. ర్యాంక్ ఎప్పుడైతే ఆల్రెడీ పెద్ద అయిందో అనుకో అప్పుడు మనం ర్యాంక్ అప్డేట్ చేయమన్నమాట. సో ర్యాంక్ ఇప్పుడు 2 ర్యాంక్ 2 గానే ఉంటది, ఇప్పుడు 1ది ర్యాంక్ 2 గానే ఉంటది అనమాట. సో ఇక్కడ దాకా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఎడ్జ్ చూస్తే, నెక్స్ట్ ఎడ్జ్ కానీ యూనియన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ ఎడ్జ్ యూనియన్ చేస్తే 2 ఇంకా 3 యూనియన్ చేసేటప్పుడు మనం ఫస్ట్లీ పేరెంట్స్ చూస్తాం. దాని పేరెంట్స్ చూస్తే 2 ఒకటే అవుతున్నాయి. సో 2 ఒకటే అయినాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇవి ఆల్రెడీ యూనియన్ అయినాయి. సో మనకు మళ్ళీ ఈ ఎక్స్ట్రా ఎడ్జ్ అవసరం లేదు, మళ్ళీ యూనియన్ చేయక్కర్లేదు. సో మనం ఏం చేస్తాం, వాడు అడిగినట్టు ఏది తీసేయాలి అని అడుగుతుండు కాబట్టి ఇది తీసేస్తాం, 2 ఇంకా 3 అనే కొత్త ఎడ్జ్ని తీసేస్తాం అనమాట. సో ఇప్పుడు కోడ్లోకి చూస్తే మనకు ఎన్ని ఎడ్జెస్ ఇచ్చిండు, ఆల్మోస్ట్ మనకు ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఇచ్చిండు. సో అంటే మనకు ఎన్ ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఇచ్చిండంటే మనకు ఎంత అంటే ఆల్మోస్ట్ ఎన్ నోట్స్ ఇచ్చినట్టే. కానీ మనకు ఇది వచ్చేసి 1 ఇండెక్స్డ్ ఉంది కాబట్టి మనం కోడ్ల 0th ఇండెక్స్ లాగా తీసుకుంటే ఏమవుతుందంటే, మనం యూనియన్ అండ్ ఫైండ్ అన్నది న్యూ అన్నది ఎడ్జెస్ కంటే లెంత్ కంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటున్నా, విచ్ ఈస్ బేసికల్లీ ఈక్వల్ టు నోట్స్ లెంత్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎడ్జెస్ అంటే కనెక్షన్స్, ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు కనెక్షన్స్ అన్నమాట. సో కనెక్షన్స్ ఈక్వల్ టు అంటే కనెక్షన్స్ ఎన్ని ఉంటాయి, నోడ్స్ లెంత్ ఎంత ఉంటుందో, ఇప్పుడు 2 నోడ్స్ ఉన్నాయి అనుకో, 2ని కనెక్ట్ చేసేయడానికి ఒకటే కనెక్షన్ ఉంటుంది. సో కనెక్షన్స్ ఒకటి మైనస్ ఉంటుంది అనమాట, నోడ్స్ కంటే నోడ్స్ లెంత్ -1 ఉంటుంది. సో మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం, నోడ్స్ లెంత్ ఇప్పుడు 1 నుంచి n అంటే నోడ్స్ లెంత్ యాక్చువల్లీ మనకు ఎంత, నోడ్స్ లెంత్ 1 to n అంటుండేవాడు. సో 1 to n అంటే మనం 0th ఇండెక్స్ నుంచి తీసుకుంటున్నాం. సో మనము ఒకటి ఎక్స్ట్రా అనుకుంటాం అనమాట.
ఏంది ఒకటి ఎక్స్ట్రా అంటే ఎడ్జెస్ వచ్చేసి ఒకటి ఎక్స్ట్రా అవుతుంది, నో n+1 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎడ్జెస్ +1 అవుతుంది అనమాట. సారీ, నోడ్స్ -1 కదా, నోడ్స్ లెంత్ -1 ఎడ్జెస్ అంటే. సో నోడ్స్ ఈక్వల్ టు ఎడ్జెస్ +1 అవుతుంది. సో ఇక్కడ ఎడ్జెస్ +1 లెంత్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అది ఇప్పుడు ఆ, మనం యూనియన్ అండ్ ఫైండ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎడ్జెస్ లోపటి నుంచి ఈ ఎడ్జెస్ XY అనుకుంటే ఇప్పుడు యూనియన్ అండ్ ఫైండ్ UF డాట్ యూనియన్ అండ్ యూనియన్ చేస్తాం. ఇక్కడ యూనియన్ చేస్తాం. యూనియన్ రిటర్న్ ఫాల్స్ అన్లెస్ అంటే ఇఫ్ నాట్ ట్రూ, ఇఫ్ దిస్ ఈస్ ఫాల్స్ ఆర్ ఎల్స్ వి రిటర్న్ ఎంటీ అరే. ఓకే, మనకు దొరకకపోయింది అనుకో ఎడ్జ్ ఏది రీప్లేస్ చేయాలో మనం ఎంటీ అరే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు యూనియన్ క్లాస్ డిఫైన్ చేసుకుందాం. క్లాస్ యూనియన్ ఫైండ్ ఇక్కడ డెఫ్ ఇనిషియలైజ్ మనకు ఇది నోడ్స్ లెంత్ n అనుకుంటాం. సో ఇది వచ్చేసి మనకు ర్యాంక్ కావాలి. ర్యాంక్ వచ్చేసి ఆ రేడ్ లెంత్ విచ్ ఇస్ వచ్చేసి n, నోడ్స్ లెంత్. ర్యాంక్ ఇనిషియల్లీ 1 ఉంటుంది. ఇంకా మనకు పేరెంట్స్ కూడా కావాలి. సో పేరెంట్స్ వచ్చేసి నోడ్స్ లెంత్ ఉంటుంది. ఇంకా మనకేం కావాలంటే దాని పేరెంట్ అదే ఉండాలి. సో ఇనిషియల్లీ మనం I to n ఉంటే దాని డిఫాల్ట్ వాల్యూ అదే ఇచ్చేస్తాం. దాని తర్వాత మనకు డెఫ్ యూనియన్ ఒకటి కావాలి అండ్ డెఫ్ ఫైండ్ ఒకటి కావాలి. సో ఫైండ్ లో మనం ఫైండ్ పేరెంట్ చేస్తాం అన్నమాట. సో ఫైండ్ పేరెంట్ అంటే మనం ఏం చేస్తాం, ఇఫ్ పేరెంట్ నాట్ ఫౌండ్ ఫర్ పేరెంట్ ఈజ్ నాట్ ఎక్స్, ఎప్పుడైతే దాని పేరెంట్ అది కాదో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే దాని పేరెంట్ ని మనం ఏం చేస్తాం, దాని పేరెంట్ ఈక్వల్ టు మనం ఏం డిఫైన్ చేస్తాం అంటే పేరెంట్ ఎక్స్ ఇట్లా ఫైండ్ చేస్తాం. తర్వాత పేరెంట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో పేరెంట్ ఎక్స్ పేరెంట్ సేమ్ కాకపోయినా అనుకో అప్పుడు మనం ఫైండ్ కొడతాం అనమాట. సో అప్పుడు దాని పేరెంట్, సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏం చేస్తున్నామంటే లిటరల్లీ 1 ఉంది, 2 ఉంది. సో 1 కి 1 పేరెంట్, 2 కి 1 పేరెంట్ అనుకుందాం. సో దీని పేరెంట్ ఇది కాకపోయింది అనుకో అంటే మనం ఏం చెప్తున్నాం అంటే 2 పేరెంట్ 2 కాదు. సో ఇది దీనికి దీనికి పేరెంట్ ఉంటది అన్నమాట. మనం అట్లా చెప్తున్నాం, ఇది చైల్డ్ అని చెప్తున్నాం అనమాట. దీనికి ఇది పేరెంట్ కానప్పుడు అప్పుడు ఇది చైల్డ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. సో మనం ఏం చేస్తున్నాం, మనం దీని పేరెంట్ ఏం డిఫైన్ చేస్తున్నాం అంటే దీని పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు పేరెంట్ ఆఫ్ దిస్. అంటే దీనికి ఇంకొక పేరెంట్ ఉంది అనుకో, సపోజ్ దీని పేరెంట్ ఇది కాదు, దీని పేరెంట్ ఇంకోటి ఉంది, 0 ఉంది అనుకోండి. సో మనకు డైరెక్ట్ దీనికి కనెక్ట్ చేయొద్దు మనం,
రూట్ పేరెంట్ కి కనెక్ట్ చేయాలి కాబట్టి మళ్ళా దీని పేరెంట్ ఇది కాదన్నప్పుడు మళ్ళీ రూట్ పేరెంట్ కి వెళ్ళడానికి ఇది వాడతాం అనమాట. సో ఇట్లా లూప్ అవుతూ ఉంటది అనమాట. మనకు రూట్ పేరెంట్ దొరికేదాకా మనం ఫైండ్ చేస్తాం. సో ఈడ మనకు రూట్ పేరెంట్ దొరుకుతుంది అట్లా. సో ఇక్కడ వచ్చేసి మనం యూనియన్ చేస్తాం ఎక్స్ కామా వై. మనకు రూట్ పేరెంట్ కావాలంటే రూట్ పేరెంట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైండ్ రూట్ పేరెంట్ ఎక్స్ ఫైండ్ రూట్ పేరెంట్ ఆఫ్ వై. దాని తర్వాత రిటర్న్ ఫాల్స్. ఇక్కడనే మనకు రిజల్ట్ వస్తుంది. రిటర్న్ ఫాల్స్ ఇఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ వై. అంటే అన్నెసెసరీ ఎడ్జ్ మనకు అడిగినప్పుడు ఇది రిటర్న్ చేసేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కనెక్టెడ్ అయినాయి, మళ్ళీ ఎందుకు కనెక్ట్ చేయడం అనేసి మనం ఇది రిటర్న్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ కండిషన్లకు వెళ్తే, ర్యాంకింగ్ కండిషన్స్కి వెళ్తే ర్యాంక్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ర్యాంక్ ఆఫ్ రూట్ వై. అంటే ర్యాంక్ ఎప్పుడైతే ఎక్స్ ఇది పెద్ద అయిందనుకో అప్పుడు పేరెంట్ ఆఫ్ రూట్ వై ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఎల్స్ ఇఫ్ ర్యాంక్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ లోవర్. అంటే దీని ర్యాంక్ లోవర్ ఉందనుకో, రూట్ ఎక్స్ ది లోవర్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం, రూట్ వైది మనం అసైన్ చేసుకుంటాం దేనికి, పేరెంట్ ఆఫ్ ఎక్స్ కి. సో పేరెంట్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్. సో పేరెంట్ ఇట్లా. ఇప్పుడు రెండు ర్యాంక్స్ సేమ్ అయినాయి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్ ని అజ్యూమ్ చేసుకుంటాం, హైయెస్ట్ హైయెస్ట్ ర్యాంక్ అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. దానికి ఇచ్చేస్తాం అనమాట ప్రయారిటీ. సో దీన్ని ఇట్లా చేస్తాం. దాని తర్వాత ర్యాంక్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ ఈస్ ప్లస్ 1 చేసుకుంటాం. ఇక్కడ ఇంతవరకు చేసుకుంటాం. తర్వాత మనం ట్రూ రిటర్న్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకు ఫాల్స్ రిటర్న్ చేసినప్పుడు మనకి ఎండ్ అయిపోతుంది కాబట్టి రిటర్న్ ఎక్స్ కామా వై. మనకు ఫాల్స్ కాదు రిటర్న్ చేయాల్సింది, మనకు ఎడ్జ్, అన్నెసెసరీ ఎడ్జ్ రిటర్న్ చేయాలి కాబట్టి ఈడ అన్నెసెసరీ ఎడ్జ్ రిటర్న్ చేస్తాం ఇఫ్ దిస్ ఈస్ ఫాల్స్ అన్నమాట. సో ఫాల్స్ ఎప్పుడు వస్తుంది, మనకు ఇక్కడ వస్తుంది ఎప్పుడైతే రూట్స్ సేమ్ అయినాయి అనుకో. అప్పుడు మనకు ఆల్రెడీ ఇవి కనెక్టెడ్ అయినాయి, నువ్వు మళ్ళా ఎందుకు కనెక్ట్ చేయడానికి చూస్తున్నావు అని మనం రిటర్న్ చేసేస్తాం అన్నమాట. ఇక్కడ ఎండ్ మిస్ చేసినాం. ఓకే అనుకుంటా.